పడుతున్న ఇబ్బందులు నేను దగ్గరుండి చూసి స్వయంగా నేనే ఒక బీయింగ్ యాజ్ ఏ పేరెంట్గా నాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కూడా గుర్తు చేసుకొని నాకు నేనుగా మదన పడుతూ నేను రీసెంట్గా తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్గా నేను యూనివర్సిటీ నుంచి నన్ను కొందరు మిత్రులు మీరు ఉండాలన్న చైర్మన్గా ఈ యొక్క విద్యార్థుల తరఫున తల్లిదండ్రులుగా మీరు ఒక సంఘానికి అధ్యక్షుడు ఉంటే చైర్మన్గా ఉంటే కొంచెం ముందుకు తీసుకుపోవచ్చు అనే విషయాన్ని మా మిత్రుల ద్వారా నేను నాకై వచ్చిన ఆలోచన ప్రకారం నా మిత్రుల ముందు పెడితే ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మాకు సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్గా నాకు నేనుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంఘం గ్రౌండ్ లెవెల్లో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్లు వాళ్ళు బాగానే పోరాటం చేస్తారు. నేను చదువుకునే రోజుల్లో కూడా ఎస్ఎఫ్ఐ తర్వాత ఏబీపీ పీడిఎస్ సంఘాలు చాలా బలంగా పనిచేసేది. నాది కోదాడ ప్రాపరు. నేను కేఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ని. ఆ తర్వాత నేను కాకతీయ యూనివర్సిటీలో 2009 నుంచి 11 హెచ్ఆర్ చేసిన. అప్పుడు మా ప్రొఫెసరు వీసీ గారు బోడ వెంకటరత్నం సార్ ఉండు. ఆ తర్వాత నేను 11th ఉస్మానియాకి వచ్చిన, ఎంఎస్డబ్ల్యూ చేసిన. ప్రజెంట్ నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో నేను పిహెచ్డీ చేస్తున్నా యూనివర్సిటీ ఉస్మానియాలో. అయితే ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రైవేటు అండ్ కార్పొరేటు విద్యా సంస్థలు అనేది ఎప్పుడు వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయి, అసలు ప్రైవేట్ కాలేజ్ కానీ ప్రైవేట్ స్కూల్ అంటే అర్థమైంది. ప్రైవేట్ కాలేజ్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ అంటే దేన్ని అంటామంటే ఒకే యాజమాన్యం కానీ ఒకే సంస్థను నడుపుతున్నటువంటి సంస్థలు ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ అంటాం. అనేక విద్యా సంస్థలు అనేక బ్రాంచుల పేరు మీద నడిపితే దాన్ని కార్పొరేట్ అంటాం. కార్పొరేట్కి ప్రైవేట్కి ఉన్న వ్యత్యాసం అది. అయితే ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ కొంత బడ్జెట్తో ఫీజుతో వచ్చినటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు అవి మినిమం ఫీజు ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. కానీ కార్పొరేటివ్ స్కూళ్ళు కానీ కార్పొరేటివ్ కళాశాలలో మాత్రం క్యాపిటేషన్ ఫీజుకు విరుద్ధంగా అత్యధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తారు. మరి క్యాపిటేషన్ ఫీజు అంటే ఏంటంటే గవర్నమెంటు ఎంతైతే ఫీజు నిర్ణయించిందో దాంతోపాటు యూనివర్సిటీ ఫీజులు ఎంతైతే ఉన్నాయో వాటికి అనుగుణం కాకుండా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడాన్ని క్యాపిటేషన్ ఫీజు అంటారు. గవర్నమెంట్ నామ్స్ యొక్క ఫీజులు కనుక ఉల్లంఘన చేస్తూ ఆ నామ్స్ ప్రకారం పోకుండా అధిక ఫీజులు కనుక ఆ కార్పొరేట్ కాలేజీలు కనుక స్కూళ్ళు కనుక వసూలు చేస్తే మాత్రం అది క్యాపిటేషన్ కింద పోతే అది చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్తుంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క వ్యవస్థ అనేది 1880లోనే వచ్చినాయి. ఆనాడు క్రిస్టియన్ మిషనరీలు ఉన్నాయి, ఆనాడు నిజాం కాలంలో ఆ టైంలో కూడా వచ్చినాయి. మన దగ్గర మాత్రం మన దేశంలో మన రాష్ట్రంలో మరి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రం కంటే ముందు ఈ తెలంగాణ కంటే మన దేశానికి స్వాతంత్రం రాకుండా ముందు కూడా 1923లో మనకి ఇక్కడ మదర్సా స్కూల్స్ వచ్చినాయి హైదరాబాద్లో. అది కూడా ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అది అంతకుముందు దాన్ని వేరే పేరుతో పిలిచేవాళ్ళు. సో ఆ పేరు కూడా నేను చెప్తాను. నేను 1920లో మసీదులో చాలా వరకు ఆ రోజుల పాఠశాలలు మసీదులను చెప్పేది, లేదా దేవాలయాల్లో మాత్రమే పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలను వచ్చి అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అంతటా వెలిసినాయి. కానీ ఆ రోజుల్లో మాత్రం మసీదులలో మాత్రం పాఠశాలలు ఉండేవి. దాంతోపాటు మిషనరీలు చర్చిలో ఉండేవి. దాంతోపాటు వచ్చేసి దేవాలయాలలో పాఠశాలలు ఉండేవి. రాను ఏం జరిగినాయంటే 1920లో ఈ మసీదులో మక్తాబుల ద్వారా ఖచ్చితంగా దేవాలయాల్లో పాఠశాలలో బోధించేవారు. ఆ తర్వాత మన దేశంలో మొట్టమొదటి పాఠశాల ఇక్కడ 1880లో ఇక్కడ సాగర్ సింగ్ మ్యూజియంలో పాఠశాల పెట్టడం జరిగింది 1880లో. ఆ తర్వాత ఆ రోజుల్లో ఈ మన 1923లో ఎలైట్ స్కూల్ వచ్చింది. ఎలైట్ స్కూల్ అంటే ఏంటంటే హైదరాబాద్ ప్రైవేట్ పబ్లిక్ స్కూల్. అది 1923లో వచ్చింది. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు మొదటి జాగీర్దార్ పీరియడ్లో మాత్రం ఆ పాఠశాల రావడం జరిగింది. తర్వాత ఈ మోడర్న్ స్కూల్ విధానం అనేది 1982లో వచ్చింది. తర్వాత 1951లో ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా నామకరణం చేయడం. అంటే 1923లో ఆ పాఠశాల ఎలైన్ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాల 1951కి వచ్చేసరికి అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా నామకరణం చేయడం జరిగింది. తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఈ మద్రాస్ ప్రాంతం నుంచి మనకు సపరేట్ ఎప్పుడైతే మద్రాస్ ప్రాంతం నుంచి బయటకు వచ్చిందో అప్పుడు రాగానే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకి వాళ్ళు మద్రాసు నుంచి వచ్చిన యాక్ట్లు మొత్తం కూడా అడాప్ట్ చేసుకొని చాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అనేది చాలా వరకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మన రాష్ట్రంలో మాత్రం ఫస్ట్ ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ మాత్రం
1954లో సెయింట్ పాల్ హై స్కూల్ వచ్చింది. ఈ సెయింట్ పాల్ హై స్కూల్ కూడా ఆంగ్ల మాధ్యమం ఉండేది. అది కూడా క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు మాత్రమే నిర్వహించేవాళ్ళు. తర్వాత 1970-80 టైంలో ఈ సర్వేల్ రెసిడెన్షియల్ పాఠశాల చోటపల్లి దగ్గర వచ్చింది. అది తమకు తెలిసిన విషయమే. 1985-2000 సంవత్సరంలో కార్పొరేట్ విద్యకి నాంది పలికింది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది 1985 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో ఈ కార్పొరేట్ వ్యవస్థ రావడం జరిగింది. 2000 నుంచి 2010 మధ్యలో ఇంటర్నేషనల్ స్కూళ్ళు వచ్చినాయి ఐసీఎస్ సిలబస్తోని. దాంతోపాటు 2009లో జీవోఎస్ నెంబర్ 91 వచ్చింది. అది కూడా ఫీజుల యొక్క నియంత్రణ కమిటీ కోసం డిఎఫ్ఆర్సీ కమిటీ అపాయింట్ చేశారు. తర్వాత ఆర్టీఈ 2000 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో రావడం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ 2010 ఏప్రిల్లో కావడం జరిగింది. తర్వాత జీవోఎస్ నెంబర్ 1 1994లో వచ్చింది. జీవోఎస్ నెంబర్ 1 అనేది 1993లో వచ్చింది. 94లో ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది. ఈ జీవోఎస్ నెంబర్ 1 అనేది ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వారి కోసమే పెట్టబడినటువంటి జీవో. అది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ కోసం పెట్టబడి జరిగింది. కానీ ఈ రోజుల్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ దందా ఏం జరుగుతుందంటే క్యాపిటేషన్ ఫీజు మీద బుక్స్ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఓన్ పబ్లికేషన్ వాళ్ళ పబ్లికేషన్ మీద మాత్రమే వాళ్ళు టైఅప్ అయ్యి ఆయా పాఠశాలలో 5,000 నుంచి 16,000 రూపాయల వరకు వాళ్ళకి బుక్స్ అమ్మటం జరుగుతుంది. కానీ మనకి హైకోర్టు గైడ్లైన్స్ ఉంది. తర్వాత మనకి జీవోఎస్ నెంబర్ 91/2009లో బుక్స్ అమ్మటం నిషేధం అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు బుక్స్ అమ్మినా కానీ నియర్ బై కౌంటర్లలో దుకాణాల్లో ఒక 3 కౌంటర్లు ఉండాలని చెప్పింది. 3 షాప్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఏడ తక్కువ ఉంటే విద్యార్థి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆడ కొనుక్కునే సౌలభ్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పి అన్నది. కానీ నేడు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలనే స్వతహాగా వాళ్ళే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని మినిమం నర్సరీ పిల్లగానికే వారికి కనీసం ఏబీసీలు కూడా రావు. ఆ బుక్స్ అంతా ఏందో కూడా తెలియదు, రీడింగ్ చేయలేడు, రైటింగ్ చేయలేడు. ఆ నర్సరీ పిల్లగానికి ఒక బుక్స్ ఖరీదు 6,000 నుంచి 10,000 రూపాయలు అంటే మాటలా అని చెప్పేసి నేను తల్లిదండ్రులుగా నేను చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఏంది ఈ దోపిడీ? అసలు ఈ బుక్స్ ఎవరు తయారు చేశారు? మేధావులు తయారు చేసిన బుక్స్ ఎస్సీఆర్టీ స్టేట్ సిలబస్, ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఉన్నాయి. ఆ సిలబస్ మాత్రమే ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాల ఎందుకు అమలు చేయట్లేదు? దీనికి డిఎఫ్ఆర్సీ కమిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్ ఉంటాడు, దాంట్లో డిఓ గారు మెంబర్ ఉంటాడు, దాంట్లో ఒక ఆడిటర్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పాఠశాలని తనిఖీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ యొక్క జీవోఎస్ నెంబరు 91 జీవోఎస్ నెంబర్ 1 1994 ఒక స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రైవేట్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు స్కూల్ గవర్నింగ్ బాడీ ఒకటి అపాయింట్ చేసుకోవాలి. ఆ స్కూల్ గవర్నింగ్ బాడీలో విద్యార్థి తల్లిదండ్రులు భాగస్వామ్యం చేయాలి. ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యం ఒక కరస్పాండెంట్ ఉండాలి. దాంతోపాటు ఆ స్కూల్ యొక్క క్లాస్ టీచర్లు కూడా ఉండి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫీజుని ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళు ఫీజులని ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్లో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి రాబోయే కన్సూమర్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ సిపిఐ నామ్స్ అంటే వినియోగదారుల ధరల సూచికకు ఉప్పు ఎంత పెరిగింది, పప్పు ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది, ఇదొక ధరల సూచిక ఆధారంగా వాళ్ళు ఆ పాలక మండలి ప్రైవేట్ స్కూల్ పాలక మండలులు ఫీజులు నిర్ణయించాలి. ఫీజులు నిర్ణయించుకున్నటువంటి ఆ ఫీజుల తీర్మాన కాపీని జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తే జిల్లా కలెక్టర్ గారు డిఓ గారితో ఎంఈఓ గారితో ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళు పెట్టినటువంటి ఫీజులు నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి అది పరిశీలన చేసి కలెక్టర్ గారు దాన్ని అప్రూవల్ ఇవ్వాలి. ఆ అప్రూవల్ కాపీ డిఎఫ్ఆర్సీ కాపీ అంటాం. డిఎఫ్ఆర్సీ అంటే డిస్ట్రిక్ట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సంబంధించిన అప్రూవల్ కాపీని ప్రైవేట్ పాఠశాలలో నోటీస్ బోర్డులో పెట్టాలి. మరి పెడుతున్నారా? ప్రైవేట్ పాఠశాలలో నోటీసులు పెడుతున్నారా అంటే పెట్టట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా బుక్స్ అమ్మటం, షూ అమ్మటం, బెల్ట్, బుక్స్, దాంతోపాటు అధిక రకమైనటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేసి ఇవాళ తల్లిదండ్రులని విద్యకి ఇంగ్లీష్ మీడియం విద్యకి గ్లోబల్ లాంగ్వేజ్కి ఇవాళ మనం చాలా అందకుండా పోతున్నాం. ఒక రిక్షా దిక్కుపోయిన కొడుకు ఆకాంక్ష ఏంటంటే నా పిల్లగాడు సాఫ్ట్వేర్ కావాలి, నా పిల్లగాడు పైలట్ కావాలి, నా పిల్లగాడు అంతర్జాతీయ దేశాలకు పోవాలని ఆ కోరికలు కూడా ఇవాళ మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకే పోవాల్సిన పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలలు తక్కువ అంచనా వేయట్లేదు. ప్రభుత్వ పాఠశాలలు ఏంటంటే అక్కడ అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు 94, 98, 2001 డిఎస్లో ఉండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి ఉపాధ్యాయులు గారు. వాళ్ళు సడన్గా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించడానికి వాళ్ళ దగ్గర క్యాలిబర్ ఉందో నాకే తెలియదు. ఎందుకంటే తెలుగు మీడియం చదివి తెలుగు మీడియంలో వాళ్ళు బోధిస్తారని కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి వాళ్ళు ఆ రకంగా నిపుణులు కాదని చెప్పేది నా అభిప్రాయం. బట్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చూసేసరికి కార్పొరేట్ స్కూల్ చూసేసరికి ప్రైవేట్ స్కూల్లో చెప్పేది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, తర్వాత పీజీ చదువుకొని ఇంటికాడ ఖాళీగా ఉండి రెజ్యూమ్ తీసుకొని పోయి ఆడ అప్లై చేస్తే
వాడిచ్చే 5-10 వేల రూపాయలు చేసే ప్రైవేట్ స్కూల్ యొక్క టీచర్లు వాళ్ళు. అయినా కానీ అక్కడ ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి. రీసెంట్గా నేను కలెక్టర్ గారు అడిగిన, అయ్యా ఈ ఫీజుల నియంత్రణ మీద మీరు చర్య తీసుకోవాలి సార్ అన్నావు. ఆ సార్ ఏమంటుందంటే మీరు గవర్నమెంట్ స్కూల్ పంపించండి అంటున్నాడు. సార్ నేనేమంటున్నంటే జీవోస్ నెంబరు 91/2009 దానికి మీరు చైర్మన్ ఉన్నారు సార్, మీరు అప్రూవల్ ఇవ్వాలా, దానికి మీరే యజమాని అసలు దానికి ఖచ్చితంగా మీరు మానిటరింగ్ చేయాలి సార్ అని చెప్పిన. కానీ ఎక్కడ కూడా మానిటరింగ్ జరగట్లేదు. ఆర్టీఐ యాక్ట్ వేసి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి వాటి నామ్స్ అని అడిగినా కానీ ఇక్కడ డిఓ గారు కలెక్టర్ గారు ఇచ్చే పరిస్థితి లేదు. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు ఆర్టీఐ పెట్టినా ఇన్ఫర్మేషన్ రావటం లేదు. సో నేను ఏమంటున్నాను సార్ అంటే ఇది పేరెంట్స్ నుంచే రావాలి, పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. దయచేసి మనందరం కూడా ఉమ్మడిగా ఉండి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ నాట్ ఫర్ రిచ్ అనే విధంగా ఇది ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది విద్య కాదు అందరూ కూడా అందాలి అని చెప్పేసి రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇది ఉచిత నిర్బంధ విద్య అని చెప్పేసి 6 to 4 years వరకు వాళ్ళకి మనం చెప్తున్నప్పుడు మన దగ్గర 6 to 4 years వరకు విద్య అనేది మనకి అందట్లేదు. సో అన్ని కూడా మొత్తం కూడా డబ్బులతో కూడిన విద్య. ఇవాళ పేదవాడు మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ పాఠశాల ఇంగ్లీష్ మీడియం విద్యని నోచుకోలేకపోతారంటే ఆర్థిక పరమైన వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి డబ్బులు లేకుండా కూడా ఆ పాఠశాలకు పోలేకపోతుండ్రు. నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా కలెక్టర్ గారు మీరు డిఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్గా ఉన్నారు, జీవోస్ నెంబర్ 91ని మీరు ఎందుకు అమలు చేయట్లేదు సార్? మీ మెండర్లో ఉన్నటువంటి డిఓ గారిని ఎంఈఓ గారిని ఆ పాఠశాల పంపించి మీరు ఇచ్చిన అప్రూవల్ కాపీని ఆ నోటీసు బోర్డులో ఎందుకు పెట్టించండి సార్ అని నేను అడుగుతున్నా సార్, స్ట్రైట్గా ఈ సభాముఖంగా అడుగుతున్నాను. దాంతోపాటు ఈ బుక్స్ పరంగా సిలబస్ స్టేట్ సిలబస్ ఎస్సీఆర్టీ బుక్స్ ఉండాలా, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీలలో సొంత సిలబస్ పెట్టుకొని ఓన్ పబ్లికేషన్ పెట్టుకొని ఎక్కువ ఎంఆర్పీ ధరలకు అమ్ముతున్న ఆ విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొచ్చిన గారు తమరు పట్టించుకోవట్లేదంటే ఇది మౌనం ఎందుకు వీడుతున్నారు సార్ అర్థం కావట్లేదు. దయచేసి ఈ సభాముఖంగా తమరు సూటిగా గుర్తు చేస్తున్నా సార్. దయచేసి మీ పాఠశాలన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యంలో పాఠశాలన్నీ కూడా తనిఖీ చేసి తప్పకుండా మీరు ఫీజుల నియంత్రణ కమిటీ మీద గవర్నమెంట్ మీద ఒత్తిడి రావాలంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఐక్యంగా పోరాటం చేసి తమిళనాడు తరహాలో ఈ యొక్క విద్యని మనకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం చట్టం తీసుకొచ్చి ఫిక్స్డ్ పొజిషన్, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ శాలరీస్, దాంతోపాటు ఆ యొక్క స్కూలు గ్రౌండ్ లెవెల్లో అది రూరల్ ఏరియాలో ఉందో అర్బన్ ఏరియాలో ఉందో లేదా మెట్రోపాలిటన్ సిటీలో ఉందో గమనించి ఖచ్చితంగా దాని మీద ఫీజులు నిరంతర కంపెనీ ఆ చట్టాన్ని తీసుకొచ్చి అది త్వరలోనే ఈ యొక్క పీడిత వర్గాలకు మీరు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎస్యు స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూనియన్ గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.